రోజు ఉదయం 8 గంటల సమయానికి మాత్రం గాంధీ భవన్కి పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మాత్రం చేరుకోవడం జరిగింది. ప్రధానంగా పాదయాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలను వాటిని అమలు చేసేంత వరకు కూడా మా డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటామంటున్నారు. ఇక మరిన్ని విషయాలు రాము యాదవ్తో తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా ఈరోజు ఉదయం మీరు రావడం జరిగింది, ఏకంగా మీ గొర్రెల మేకల గుంపును కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది, మీ డిమాండ్స్ ఏంటి? వాస్తవంగా జై యాదవ్, నా పేరు మేకల్ రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్కు రావడం జరిగింది. మా యొక్క వంశానికి మా వారసులుగా చెప్పుకుంటాము. గొర్రెలు మేకలు వెనకటి కాలం నుంచి మేము గొర్రెల మేకలను కాస్తాం కాబట్టి వాటి గాంధీ భవన్ను తీసుకొచ్చింది మాకు అన్యాయం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గత 80 సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యాదవ కుర్మలకు ప్రతి మంత్రివర్గంలో మంత్రి పదవి ఉండేది. మొట్టమొదటిసారిగా మరి మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ మేనిఫెక్టో చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు, ఇప్పటి ఐటీ మంత్రి, మరి మమ్మల్ని పిలిపించి మాకు ఏం కావాలంటే మా యాదవ కుర్మలకు ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి, 5,000 కోట్లతోని మరి బడ్జెట్ తోటి యాదవ్ కార్పొరేషన్ 2వ విడత గొర్రెల పంపిణీ చెప్పినాం. కానీ ఇవాళ ఒప్పుకొని మేము ఓట్లేసిన కర్మానికి ఇవాళ 40 లక్షల మంది యాదవ్లో ఉన్నాం. 40 లక్షల మందికి ప్రతినిధి ఒక మంత్రి ఉండాలి ఖచ్చితంగా. మరి ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో స్థానం లేదు. మీరు ఇవ్వండి, మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి. మరి ఎమ్మెల్యేలు కావాలంటే ఎమ్మెల్యే ఉన్నాడు బీర్లా ఇలా ఆయన కన్నా ఇవ్వండి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకన్నా ఇవ్వండి. ఎవరికో ఒకరికి మరి ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. 42% రిజర్వేషన్లు మేము ఖచ్చితంగా అమలు పరుస్తాం, అందులో అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉంటారు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీన్ని ఏది ఇప్పుడు పెద్ద బీసీ సామాజిక వర్గంలో ఇవాళ పెద్ద సామాజిక వర్గం మాది. మరి ఏది మంత్రి పదవి ఏది? మాకెక్కడ న్యాయం జరిగింది చెప్పండి మీరు. మాకు న్యాయం జరగలే. మేము మొదటి నుంచి కూడా చెప్తాను, మొన్నటి వరకు 6 ఉండే మంత్రి పదవులు, 3 ఫిలప్ చేసిండ్రు, ఇంకా 3 ఉన్నాయి. ఖచ్చితంగా మరి యాదవ్ కుర్మలలో 3 ఒకటి ఖచ్చితంగా మమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. 5,000 కోట్ల బడ్జెట్తో యాదవ్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 2వ విడత గొర్రెల పంపిణీ కంప్లీట్ చేయాలి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అధికారిక కాంగ్రెస్ ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు మీకు మంత్రి పదవి అంటే మరి మరొక సామాజిక వర్గం కూడా మీ లెక్క డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అన్ని సామాజిక వర్గాలకు అది సాధ్యమవుతుందంట. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గం గత 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన కాంచి ఇప్పటి వరకు మాకు మంత్రి పదవి ఉంది. అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, భట్టి గారికి తెలుసు, పిసిసి అధ్యక్షుడైన మన మహేష్ కుమార్ గౌడ్కు తెలుసు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మరి మీనాక్షి మేడం కూడా తెలుసు. పెద్ద సామాజిక వర్గానికి యాదవ కుర్మ సామాజిక వర్గానికి మరి మంత్రి పదవి ఇవ్వాలి కదా. అందరికంటే ఇవాళ 40 లక్షల మంది ఉన్నాం, 16% ఉన్నాం. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడికి ఫోన్ చేసినాం, త్వరలో కొద్దిసేపట్లో రానున్నాడు. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి మీద హామీ ఇస్తేనే ఓకే, లేకపోతే ఇక్కడి నుంచి మేము కదిలేది లేదు. గొల్ల కుర్మలకు సంబంధించి కేవలం అంటే గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాము తప్ప, కానీ మంత్రి పదవి కొంత ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి, మేము ఊరుకోం అన్న. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి లేకపోతే మేము ఒప్పుకోము. మాకు తల తీసేసినట్టు అయిపోయింది. చిన్న సామాజిక వర్గాలకు ఇచ్చిండ్రు, మేము అడగం. ఇప్పుడు ఎస్సీలకు 5 ఇచ్చిండ్రు, మేము అడగం. మిగతా రెడ్డిలకు 5 ఇచ్చిండ్రు, మిగతా మా సామాజిక వర్గం ఎంత ఉంది? 40 లక్షల మంది. మొన్న సర్వే చేస్తే 40 లక్షల మంది యాదవ్ కుర్మలు ఉన్నారు. ఇంత పెద్ద సామాజిక వర్గానికి మీరు పక్కకు పెడితే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మేము కోరుతున్నాం.
మొత్తం 40 లక్షల మంది ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చేంత వరకు, అదేవిధంగా మాకు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చేంత వరకు కూడా మేము డిమాండ్స్ చేస్తామంటున్నారు యాదవ్లు.